రైట్. రజనీ గారు, ఆయన రేపు రాత్రి చేరుకుంటున్నారు తిరుమల. అసలు చేరుకునేందుకు మరి హైందవ సమాజం అంగీకరిస్తుంది. ఎందుకంటే ఆయనకు బేసిక్గా దేవుడి మీద నమ్మకం, వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు, దేవుడి మీద నమ్మకం ఉంది. ఆయన ఒక విభిన్నమైన ఆరాధనా పద్ధతి చెందినవారు, వేరే సంప్రదాయానికి చెందినవారు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. డెమోక్రటిక్ కంట్రీలో ఎవరినైనా పూజించుకోవచ్చు, ఆరాధన చేసుకోవచ్చు, తప్పేం లేదు. బట్ ఆయన ఒక పొలిటికల్ పార్టీ చీఫ్గా, మాజీ ముఖ్యమంత్రిగా ఈరోజు అక్కడికి వస్తున్నారు. వారి హయాంలో జరిగిన దాడులు, ఆలయాల మీద జరిగిన దాడులు, విగ్రహాల ధ్వంసం చాలా జరిగినాయి. ఇవాళ నేను అక్కడికి వచ్చి ప్రత్యేకంగా పూజలు చేస్తానంటే నమ్మటానికి హైందవ సమాజం సిద్ధంగా ఉందా? అండ్ రెండోది, రేపు ఆయన అక్కడికి వెళ్ళే క్రమంలో ఆయన మీద దాడి జరిగే అవకాశం ఉందనే సూచనలు, ఇండికేషన్స్, హెచ్చరికలు వస్తున్నాయి. సార్, ముఖ్యంగా ఎవరైనా కొండెక్కచ్చు డిక్లరేషన్ మీద సంతకం పెట్టి. గతంలో వైవి సుబ్బారెడ్డి గారా, లేకపోతే పెద్దిరెడ్డి గారా, లేకపోతే చెవిరెడ్డి గారా, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి గారా, వీళ్ళందరూ ఆధ్వర్యంలో డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టకుండా కొండెక్కిచ్చారు, పట్టు వస్త్రాలు సమర్పించారు. అది రాష్ట్రానికి అరిష్టం లాంటిది. సో ఇక్కడ జరగబోయేది ఏంటంటే తిరుపతి లడ్డులో జరిగినటువంటి కల్తీ. సో ఈ కల్తీ గురించి ప్రశ్నిస్తుంటే ప్రశ్నోత్తరాల్లో విజిలెన్స్ ఎంక్వైరీ మాకొద్దు, సిబిఐ ఎంక్వైరీ కావాలని అడుగుతున్నారు. సిబిఐ వాళ్ళ అండర్ కంట్రోల్లో ఉందా? సిబిఐలోకి వెళ్తే వాళ్ళు ఏమైనా చేసేస్తారా? అందుకేనా సిబిఐ వివేకానంద రెడ్డి గారి కేసు కదలేదా? అందుకనే సిబిఐ 11 సంవత్సరాలు ఆయనకు వెసులుబాటు ఇచ్చిందా అంటూ రాష్ట్ర ప్రజలు అనుమానిస్తున్నారు. అంటే గడప మాటత్రం దాటలేడు కానీ ఏరంతా దాటేస్తారట. అంటే గడప దాటడం అంటే చిన్న విజిలెన్స్ ఎంక్వైరీ, దాంట్లో ఏంటి నిజం ఏంటి అబద్ధం అనేది మొత్తం క్లియర్ కట్ గా బయటకు వస్తుంది. సో అది మాత్రం అతనికి వద్దట, సిబిఐ ఎంక్వైరీ అయితే కావాలట. అది ఒక వర్షన్ అండి. ఇంకొకటి ఏంటంటే హైందవ మనోభావాలు, సనాతన ధర్మం ఇప్పుడు పూర్తిగా చేసినటువంటి సంప్రోక్షణ, అదే రకంగా ఏదైతే మహాయజ్ఞం ఒకటి చేశారండి. సో వీటన్నిటికీ ధీటుగా ఇవాళ రోజు అడుగు పెడతాను అంటే ఒప్పుకునే పరిస్థితిలో హిందూ ధర్మం అయితే లేదండి. ఇక ముఖ్యమంత్రి అవుతాడా, లేకపోతే ప్రధానమంత్రి అవుతారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, డిక్లరేషన్ లేకపోతే ఏమాత్రం ఉపేక్షించేది లేదు. మరి అది ఎంత దూరం పెడుతుంది అంటే, అవును సార్, బాబ్రీ మసీదే గుర్తుకొస్తుంది నాకు. హిందూ ముస్లింస్ కొట్టుకుని జరిగినటువంటి తరుణాలు అంతకు మించిపోయే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో నెలకొల్పుతున్నారేమో. ఈ టైంలో ఆయన పాదయాత్ర తీసుకొని సతీ సమేతంగా వస్తున్నారా? డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి గతంలో చేసిన తప్పులను దిద్దుకొని తన సతీమణిని తీసుకొచ్చి ఆవిడతో కూడా సంతకం పెట్టించి కొండెక్కుతున్నారా? కొండ మెట్లు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి కనుక మొన్న కనకదుర్గమ్మ గుడిలో సంప్రోక్షణ చేసినట్టు మెట్లన్నీ కడిగి పసుపు కుంకుమ పూజలు చేస్తున్నారా? భార్యాభర్తలు అవి చెప్పమనండి. అంతేకాని జనాల్ని రెచ్చగొట్టే విధంగా సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తిలాగా ఆయన పాదయాత్ర చేసుకుంటూ, లేకపోతే ఆయన అక్కడ ఆపేశారంటూ, గలాటాలు చేశారంటూ, కొట్టకపోయినా కొట్టారంటూ, లేకపోతే కోడికత్తి గాయం అవన్నీ తెలుసు, గులకరాయి గాయాలు తెలుసు. ఇప్పుడు అవన్నీ కాదండి. ఇకపోతే ఆర్ఎస్ఎస్ దళం కానీ, లేకపోతే ఇంకొకటి కానీ, వీళ్ళందరూ కూడా అండి, ఎవరు ఇక్కడ ఆర్ఎస్ఎస్ రావాల్సిన పని లేదండి. హిందూ ధర్మాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ ఆయన కొండెక్కడాన్ని ఉపేక్షిస్తున్నారు, ఆపడానికి ప్రయత్నిస్తారు. సో అది ఇంకా బాగా గలట్ జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందండి. ఏదో మీకు లేకపోతే సెంట్రల్ నుంచి ఏదో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందనేది కాదండి. మేము ఓపెన్ గా చెప్తున్నాం. ఢిల్లీ నుంచి, మహారాష్ట్ర నుంచి, మాకు ఉన్నటువంటి కలకత్తా నుంచి కొంతమంది హైకోర్టు అడ్వకేట్లు, వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్ దళాలు వాళ్ళు అంటున్నారు, మీకు చేత కాకపోతే వదిలేయండి, మేమేంటో చూసుకుంటాం, మేమేంటో చూపిస్తామని. ఏం చేయగలుగుతారు? ఏం చేస్తారు? ఇక్కడికి వచ్చండి, ఏమైనా చేస్తాం, అవసరమైతే ఆత్మాహుతి అయిపోతాం, అంతేగాని అతన్ని మాత్రం కొండెక్కనివ్వమంటూ చాలా ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఓపెన్ స్టేట్మెంట్లు అండి, ఇది మీరు పూర్తిగా గుర్తించాలా. ఎందుకంటే ఆయన రావచ్చు. ఇప్పుడు బాబ్రీ మసీదు ఈ ఘటన మనందరికీ తెలుసు అండి. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంది ప్రాణాలపైన తెలుసు. అదే రకంగా మక్కా మసీదుకి ఎంత అభిమానం ఉన్నా అడుగు పెడతానంటే వాళ్ళు ఊరుకోరండి. జెరూసలేంకి కొన్ని రూల్స్ ఉంటాయండి. అలాగే మాకు తిరుమల వేరండి, తిరుపతి వేరండి. తిరుపతి ఆయన తిరిగేసేయచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు, ఏమైనా తినేసేయచ్చు. కానీ కొండ మీదకి ఎక్కేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, అసలు నాకు తెలిసి నిన్న కేఏ పాల్ గారండి, అందరూ ఆయన పిచ్చాయనగా చూస్తారు కానీ కరెక్ట్ గా చెప్పారండి. ఏదైతే చెన్నై నుంచి పాండిచేరిని ఎలాగ యూనియన్ టెరిటరీ చేశారో అదే మాదిరిగా తిరుమలని చేయాలి. తిరుమలని చేస్తే తప్ప తిరుమల రక్షణ కల్పించలేమండి. సెక్యులర్ కంట్రీ దేశం మొత్తం అండి, కానీ తిరుమలకి సెక్యులర్ కాదండి. తిరుమలకి సెక్యులర్ లేరు. తిరుమలకి ఏ రూల్స్ వర్తించదు. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి, మీరు రాష్ట్రం అంతా డెవలప్ అయిపోయేది ఒక లిక్కర్ మీద, కానీ ఆ లిక్కర్ కొండ మీద రాదు. ఈ రోజు మత్తు పానీయాలు, మందు ఉండదు, మాంసం ఉండదు. మీరు కింద హెల్మెట్ లేకుండా తిరిగేస్తారు, కానీ కొండెక్కేటప్పుడు హెల్మెట్ లేకపోతే సీఎంనైనా ఆపేస్తారు. ప్లాస్టిక్ కింద ఎలా ఉంటుంది, కానీ కొండ మీద ఉండదండి. కొండ మీద అంతా గాజుతో ఉంటుంది సార్. సార్ ఇక్కడ కలియుగ ప్రత్యక్ష దైవం సార్. మీరు దీంతో అసలు ఆల్రెడీ ఏమన్నా అలాంటి ఆత్మాహుతి దళాలు తిరుమలకి చేరుకున్నాయా?
సార్ వాళ్ళు చూస్తున్నారు సార్, ఆంధ్ర రాష్ట్రంలో ఉందన్న పొగరుతో మీరు ఇలా బిహేవ్ చేస్తే, అతన్ని కంట్రోల్ చేయలేకపోతే రాష్ట్రాలు కదిలి వచ్చి ఆంధ్ర My రాష్ట్రం మీద question is దాడి right చేస్తే అండి. ఏమైపోవాలి సార్? My అసలు question- ఇక్కడ శత్రువులు my- వాళ్ళు my కాదు సార్, question మేము is సార్. right, రజనీ గారు. సార్ ఇక్కడ చాలా దారుణం ఏంటంటే శత్రువులు ఆత్మాహుతి ఇప్పుడు పక్క దళాలు రాష్ట్రాల నుంచి చేరుకున్నాయా అని వచ్చి అడుగుతున్నా, ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ ఉంది అంటున్నారు. మీకు ఇన్ఫర్మేషన్ ఉందంటే జనసేనకు సార్ 100% సార్ మొత్తానికి సుప్రీం information కోర్టుకు ఉంది. సంబంధించినటువంటి కొంతమంది RSS తలబాలు ఉన్నారు సార్. వాళ్ళు ఒక 2 days బ్యాక్ ఈ ఇన్ఫర్మేషన్ ఏదో వస్తుంది, మీరు కాపాడుకోలేకపోతున్నారు, ఇక దీన్ని యూనియన్ టెరిటరీ చేసేయాలి, మీ రాష్ట్రంలో ఉందని మీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తే ఎలాగా, ఇది ప్రపంచ సంపద లాంటిది, లేకపోతే ప్రపంచ శక్తి లాంటిది, పక్క దేశాలు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్ళేటటువంటి గొప్ప దేవాలయం ఇది. ఇందాక సార్ చెప్పినట్టుగా అన్ని దేవాలయాలకు లేని ఈ దేవాలయంకి ఏంటి అన్న వారు, నాన్ని అనే పేరు గల వారు, నాన్ని అనే భేదాలు లేకుండా వెంకటేశ్వర స్వామి పేరు కలిగిన వ్యక్తి మిగతా కొండలకి మిగతా గుళ్ళకి ఈ గుడికి పోల్చాడండి. మరి ఆ తల్లిదండ్రులు ఆ పేరు పెట్టేటప్పుడు ఎంత ఆలోచించుకొని పెట్టుంటారు? ఆ పేరుకి సంబంధించినటువంటి పరిస్థితి లేకుండా పోయిందండి. సార్ మాకైతే విశ్వసనీయ సమాచారమే కాదండి, చాలా దృఢమైన సమాచారం. మీరు కూడా చూసారు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళే అవసరమైతే చచ్చిపోతాను అనే స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారంటే ఆ భావోద్రేకాలు అలా ఉంటాయండి. ఎవరినో చంపుతామని స్టేట్మెంట్ ఇవ్వట్లా, తనకి తాను ధర్మాన్ని కాపాడుకోలేకపోతే ఇంకెందుకు సార్ బ్రతికి? ఈ రోజు ఒక RSS వాళ్ళు అయితే మీరు నమ్మరు సార్, వాళ్ళ ఆత్మాహుతి అయిపోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు సార్. అది దేవుడి మీద ఉన్న అపరిమితమైన పిచ్చి ప్రేమ. నిన్నటి రోజు ఆయుధాలు తీసుకెళ్లి పార్టీ కార్యాలయాలు ధ్వంసం చేసిన వాళ్ళు ఎక్కడ లేకుండా జెండాలు పట్టుకుని ఏది బజరంగ్ దళ జెండాలు పట్టుకొని అక్కడ కూర్చుని ధర్నా చేసిన వారు ఎక్కడ సార్? వాళ్ళు ఒక లిమిట్ వరకే సార్, లిమిట్ దాటిపోతే వాళ్ళ దేవుడి కోసం వాళ్ళు చేస్తున్నాం అనుకుంటారు సార్. జిహాద్ మీకు తెలుసు కదా, పాకిస్తాన్ లో జిహాదీలు ఎలా ఉంటాయో తెలుసు కదా, సో మనం కూడా మతం అలా కోసం వెళ్దాం వాళ్ళు అంటారు, చచ్చిపోతారు మన సమాజం కూడా అలాగా మిడివల్ ఏజెస్ లోకి వెళ్ళిపోదాం అంటారు మీరు. సార్. అలాంటి చేయకుండా ఆయన పాదయాత్రల్ని, ఆయన డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకుండా కొండకి ఎక్కకుండా ఆపండి సార్. ఇది మన ఆయన రాష్ట్రం కొండ ఎక్కేదాకా ఎందుకంటే కిందే ఆపి అడగచ్చు కదా, అది కిందే ఆపి అడగచ్చు కదా, కొండ ఎక్కనిచ్చి కొండ మీద రగడెందుకు? బయటికి వచ్చేటప్పుడే అంటే మీ కూటమి ప్రభుత్వం ఇష్యూస్ ని డైవర్ట్ చేయడం కోసం ఆయన కొండను ఎక్కనిచ్చి అక్కడ వివాదం సృష్టించి మీ సూపర్ 6 నుంచి జనాల్ని పక్కకి మళ్లించడానికా? మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మళ్ళీ మీ దగ్గరకు వస్తున్నాయి, సోషల్ మీడియాలో ఆ ప్రశ్నలు కూడా వస్తున్నాయి.